వాస్తు జీవనం ప్రేక్షకులకందరికీ మీ స్వామి వెంకటేష్ నమస్కారం. ఈరోజు మనం అందిస్తున్న ఈ సబ్జెక్టు చాలామంది ఎదురు చూసేటువంటి సబ్జెక్టు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది అంటే డబ్బు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చాలామందికి ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా కుటుంబాల్లో ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే తరచూ అప్పులు చేయడం, ఆ అప్పులు కట్టలేక వారి కుటుంబాలు చాలా స్ట్రగుల్స్ గురవుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అప్పులు ఎక్కువ అవుతున్నాయి, మనకు వచ్చేటువంటి ధనాదాయము తగ్గిపోతూ ఉంది అని ఒక కుటుంబంలో కనుక జరుగుతూ ఉంటే, ఈ విధంగా ఎప్పటికీ కూడా నేను చెప్పేటువంటి వాస్తుపరమైనటువంటి ఈ చిన్న చిన్న విషయాలను కనుక మీరు సవరించుకున్నట్లయితే, ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనాదాయము తగ్గదు. ఉన్న అప్పులన్నీ మాయమై మీరు ఉన్నతంగా ఎదగాలన్నా, లేదా ఎటువంటి అప్పులు లేదా ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం కొనసాగించాలన్నా, ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉన్నతంగా ఎదగాలన్నా, ఒకరికంటే మీ బంధువులు కానీ, మీ తోటివారి కంటే మీరు మరింత ఉన్నతంగా ఎదగాలన్నా, ఇప్పుడు చెప్పే ఈ వాస్తు నియమాలను కనుక, ఈ సింపుల్ రెమెడీస్ కనుక మీరు పాటించినట్లయితే, మీరు ఎంతో ఉన్నతంగా కాదు, అందరికంటే గొప్పవారిగా కూడా ఎదిగేదానికి ఆస్కారం ఎక్కువ. అప్పులు తీసుకునే స్థాయి నుంచి అప్పులు ఇచ్చే స్థాయికి ఏ విధంగా వాళ్ళు ఎదుగుతారు అనే విధంగా నేను ఈ సబ్జెక్టు మీదనే చాలా డెప్త్‌గా నేను అబ్జర్వేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సలహాలు కనుక పాటించినట్లయితే, మీరు మీ అదృష్టము మీ కాళ్ళ దగ్గరికే వచ్చే విధంగా చేసుకునేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. చాలా చాలా ఈ వాస్తులో చాలా చిన్న చిన్న మార్పుల ద్వారానే పెను మార్పులు మీ జీవితంలో ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలను మీరు తెలుసుకోండి. మీరు మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలని నేను ఆకాంక్షిస్తూ, ఇప్పుడు ఈ వాస్తులో ఏ విధంగా చేసుకుంటే మీకు ఉపయోగం ఉంటుందని నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు ఎప్పటికైనా మీరు ఎంచుకున్నటువంటి స్థలము ఈ విధంగా స్క్వేర్ మోడల్ ఉందనుకుందాం. నార్తు, ఈస్టు, సౌతు, వెస్టు. మీ ఇల్లు ఎప్పుడైనా సరే ఏ విధంగా ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయి అనే విషయము ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఎప్పటికైనా మీ ఇల్లు ఈ విధంగా ఉంటే, అంటే దక్షిణం వైపు మీ ఇంటికి ఎప్పుడైనా సరే దక్షిణం వైపు ఖాళీ స్థలము ఎక్కువ ఉంటే, మీరు పూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతారు. అదేవిధంగా చూడండి, ఉత్తరం వైపు తక్కువ స్థలం ఉంటే మీరు దెబ్బతినేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకు ఈ విషయం అంటే, ఉత్తరం ఎప్పుడు కుబేర స్థానం. కుబేర స్థానాన్ని కనుక మీరు తగ్గించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా మీరు పూర్తి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే, దక్షిణ ఖాళీ స్థలం ఎక్కువ ఉండి ఉత్తర ఖాళీ స్థలం తక్కువ ఉన్న ఇళ్లలో ఇటువంటి సమస్యలు ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పటికైనా సరే దక్షిణ ఖాళీ స్థలాన్ని మనము ఎక్కువ పెట్టుకున్నట్లయితే పూర్తి ఇబ్బందులు, ఉత్తర ఖాళీ స్థలాన్ని మనము తక్కువ పెట్టుకున్నట్లయితే పూర్తి ఇబ్బందులు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. మనము ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలంటే మీరు చూడండి, ఎప్పటికైనా కూడా ఒక ఇల్లు అనేది ఈ విధంగా మాత్రమే ఉండాల. అంటే దక్షిణ ఖాళీ స్థలం తక్కువగా దక్షిణ ఖాళీ స్థలం, వీలైనంత మేర ఎక్కువ ఉత్తర ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో ఎదురు కావు. ధనం ఈ ఇంట్లో ఎప్పటికీ నిల్వ ఉండేదానికి ఆస్కారము ఉత్తర కుబేర స్థానం కాబట్టి, ఈ ఉత్తరంలో ఎక్కువ ఖాళీ స్థలం పెట్టుకునే విధంగా మనం జాగ్రత్త పడాలి. అదేవిధంగా చూడండి, ఈ ఉత్తరంలో ఈ ఉచ్చస్థానం మన ఇంటిని ఈ విధంగా 4 భాగాలు చేసుకున్నప్పుడు ఎటువంటి లోపాలు ఉండకూడదంటే, చూడండి, ఈ ఉత్తర ఈశాన్య భాగంలో, అంటే ఈ ఈశాన్య భాగంలో మనము ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంకులు గుంతలు కానీ ఈ విధంగా తీసుకున్నా కూడా ఇది ఒక దోషమే అవుతుంది. ఈ ఇంట్లో ఎదుగుదల అనేది ఉండదు.
ఎందుకంటే ఉత్తర వాయువ్యంలో కూడా మీరు చూడండి, ఇలా పూర్తి ఉత్తర వాయువ్యంలో కూడా ఎటువంటి గుంతలు ఉండడానికి నిషిద్ధము. మన నడకలు కూడా ఎప్పుడు కూడా ఇలా ఉత్తర ఈశాన్యంలో మాత్రమే, ఉచ్చస్థానంలో మాత్రమే ఉన్నప్పుడు ఆ ఇంట్లో వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఉత్తర వాయువ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా నడకలు నిషిద్ధము. కాబట్టి ఎప్పటికైనా కూడా దక్షిణ ఖాళీ స్థలము తక్కువ ఉండే విధంగా, ఉత్తర ఖాళీ స్థలము ఎక్కువ ఉండే విధంగా మనము చూసుకోవాలి. చూడండి, చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఉత్తరం వైపు ప్రధాన ద్వారం ఉన్నప్పుడు, ఈ విధంగా ఉత్తరం వైపు ప్రధాన ద్వారం ఉన్నప్పుడు ఉత్తర వాయువ్యంలో ఈ విధంగా స్టెప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టెప్స్కు మనము పూర్తిగా ఇలా బాల్కాన్ ఇచ్చి ఇక్కడ ఒక ఈశాన్యంలో పిల్లర్ వేసుకోవడం జరుగుతుంది. ఈ ఈశాన్యంలో పిల్లర్ వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఖాళీ స్థలం మనము ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తామంటే, ఇక్కడ ఒక ఉదాహరణగా ఒక దక్షిణ ఖాళీ స్థలము 5 అడుగులు ఉందనుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఖాళీ స్థలం, ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఎప్పటికైనా ఈ తాపల దగ్గర నుంచి మనం ఇచ్చిన బాల్కాన్ పైన స్లాబ్ లెవెల్ నుంచి ఖచ్చితంగా 7 అడుగులన్నా ఉండే విధంగా చూసుకోవాలి. ఎప్పటికైనా మనము ఈ ఇంటి కొలత ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. మనము ఈ ఇంటి దగ్గర నుంచి ఈ పక్కకు దక్షిణం వైపు 5 అడుగులు ఉంటే, ఈ పైన స్లాబ్ కొలత నుంచి ఖచ్చితంగా 7 అడుగులు ఉండే విధంగా మనము చేసుకోవాలి. అంటే మనం స్లాబ్ కొలతనే ఎప్పటికీ మనం క్యాల్కులేషన్ తీసుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి కొలత దగ్గర నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. అది ఒక ప్రధాన దోషమే. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 7 అడుగులు ఉంది కదా సార్ అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. అంటే ఎప్పటికైనా ఇంటి గోడల నుంచి క్యాల్కులేషన్ కదా, యువతల అదే విధంగా తీసుకుంటాం కదా అంటే అది చాలా రాంగ్. ఎప్పటికైనా మన స్లాబ్ కొలత నుంచి మాత్రమే ఖాళీ స్థలాలు క్యాల్కులేషన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా చూడండి, మీకు పడమర వైపు కూడా ఉదాహరణగా ఇటు ఒక 5 అడుగులు ఉంటే ఇటు ఒక 6 అడుగులన్నా పెట్టుకోవాల్సి ఉంటుంది. వీలైనంత ఎక్కువగా తూర్పు వైపు ఖాళీ స్థలం వదిలే విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా మీరు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అని గ్రహించిన వారు ఎవరైనా సరే, దక్షిణ ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నదా అని కానీ, ఉత్తర ఖాళీ స్థలం తగ్గినా కానీ ఏమన్నా ఉందా అని చాలామంది మీకు కానీ చూసుకొని ఒకసారి ఈ చిన్న మార్పులను, అంటే ఒకవేళ ఎక్కువ తక్కువ ఏదైనా పూర్తి ఇలా మీరు చూడండి, ఒకవేళ ఈ ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఇలా ఇంటిని హద్దు చేసి కట్టారనుకుందాం. అంటే వెస్ట్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ కాంపౌండ్ వాళ్ళు లేదు, వారికి ఓన్లీ ఉత్తరము లేదా తూర్పు వైపే కాంపౌండ్ వాళ్ళు ఉంది అనుకుందాం. దక్షిణం వైపు ఖాళీ స్థలం లేకపోయినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇటు సైడు కానీ పడమర వైపు ఖాళీ స్థలం లేకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరం వైపు మాత్రం ఖాళీ స్థలము వీలైనంత ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి సమస్య ఉండదు. అదేవిధంగా తూర్పు వైపు కూడా చూడండి, పడమర వైపు ఖాళీ స్థలం లేకపోయినా ఇబ్బంది ఉండదు. తూర్పు వైపు ఖచ్చితంగా ఖాళీ స్థలం వీలైనంత వరకు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే తూర్పు కూడా ఉన్నత స్థానానికి మనకు సింబల్గా చెప్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉత్తరము ధనార్జన మీకు ఇబ్బందిగా ఉంటే ఉత్తరాన్ని ఎక్కువగా మీరు చూసుకోండి. మీరు పేరు ప్రఖ్యాతులు కనుక కావాలి, నాకు ఇంకా డబ్బు ఉంది, ఎంతో పేరు, నలుగురిలో మంచి మాట నాకు పలుకుబడి ఏర్పడాలంటే ఖచ్చితంగా తూర్పు వైపు ఎక్కువ స్థలం పెట్టుకునే విధంగా మీరు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి చూడండి, ఎవరికైనా సరే డబ్బు ఇబ్బందిగా ఉంది అని మీరు భావించిన కుటుంబాలు ఎవరైనా సరే ఉత్తరంలో ఎటువంటి లోపాలు లేకుండా గుంతలు కానీ, లేదా మనం తాపలు వేసుకుంటే తాపల కింద బాత్రూమ్స్, టాయిలెట్స్ రావడం కానీ ఇలాంటి లోపాలు ఏవైనా సరే లేకుండా చేసుకున్నట్లయితే మీరు ఉత్తరం వైపు స్పేస్ ఎక్కువ, దక్షిణం వైపు స్పేస్ తక్కువగా పెట్టుకున్న ఇళ్లలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ధనార్జనకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇటువంటి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ వీడియో చూసి మీరు ఈ స్థలాన్ని కేటాయించుకునే విధానంలో మార్పులు కనుక చేసుకున్నట్లయితే మీ ఇల్లు మరింత అభివృద్ధి వైపు ముందడుగు వేస్తుందని నేను తెలియజేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ కంపల్సరీ చేయండి. నమస్కారం.